హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చెక్క గారెలు, కట్టె గారెలు, చెక్కలు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. ఈ ప్రాసెస్లో ఎన్ని కేజీల పిండి అయినా, ఎన్ని చెక్కలైనా ఆడుతూ పాడుతూ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. దీనికోసము ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1/2 కేజీ బియ్యపిండి వేసుకోవాలి. ఇలా ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపేసిన వెంటనే వేడి వేడి ఆయిల్ని పిండిలో వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒక స్పూన్తో పిండిని ఇలా మంచిగా కలుపుకోవాలి. చేయితో కలుపుకోకుండా ఇలా ఒక స్పూన్తో కలుపుకోవాలి ఫస్ట్, లేకపోతే చేయి కాలుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ మొత్తం పిండికి మంచిగా పట్టేలాగా చేయితో ఇలా కలుపుకోవాలి. పిండిని ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కారం 1 టీ స్పూన్ వేసుకోవాలి. కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. 4 టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. అరగంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పును 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. పెసరపప్పు, నువ్వులు మీ టేస్ట్కు తగ్గట్టు మీరు వేసుకోండి. వామ 1 టీ స్పూన్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా పిండిని ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని వేడి చేసుకోవాలి. ఇలా వాటర్ వేడి అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ వేడి వేడి వాటర్ని కొంచెం కొంచెం పిండిలో పోసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలి. స్పూన్తోనే కలుపుకోవాలి, లేకపోతే చేయి కాలుతుంది. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని జాగ్రత్తగా కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా వాటర్ పోసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి. పిండిని చల్లారిన తర్వాత పిండిని మంచిగా చేయితో కలుపుకోవాలి. పిండిని ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని ఇలా చేతిలోకి తీసుకొని ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి ఒకవైపు మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత కవర్ పైన ఉండలు ఇలా పెట్టేసి కవర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఉండల పైకి కవర్ వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఉండ పైన చేయి పెట్టేసి ఒత్తకుండా ఇలా రుద్దాలి.
వీటికి ఏ గిన్నె డబ్బా అవసరం లేదు. వాటికంటే చేయితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి. ఎన్ని చెక్కలు చేసినా బోర్ అనిపించదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే చెక్కలు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చా అని అనిపిస్తుంది. అన్ని చెక్కలను ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒత్తుకున్న చెక్కలను ఇలా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్ని చెక్కలను ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చెక్క గారెలను ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి. కరకరలాడుతూ సూపర్ టేస్టీగా మంచిగా కుదురుతాయి. ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.